అధ్యక్ష, నా కాన్ఫరెన్స్లో ఐటీడీఏ పరిధిలో 18 పిహెచ్లు ఉన్నాయి అధ్యక్ష. 18 పిహెచ్ల్లోని రాజావంగి మండలం వాతంగి పంచాయతీలో అధ్యక్ష 26 మంది మత శిశుమరణాలు జరిగినాయి అధ్యక్ష. అదేవిధంగా గంగవరం మండలంలో కూడా అక్కడ ఒక 12 మంది చనిపోవడం జరిగింది అధ్యక్ష. వీటన్నిటి మీద కూడా ఎందుకు చనిపోయారు ఏంటని ఈ రోజుకి వ్యాధి నిర్ధారణ చేయలేదు అధ్యక్ష. అదేవిధంగా అక్కడ మత శిశు మరణాలు చాలా దారుణంగా అన్యాయంగా చనిపోతున్నారు అధ్యక్ష. వాళ్ళు పిట్టలు రాలిపోతున్నారు అధ్యక్ష. కనీసం వాళ్ళ కోసం ఒక అంబులెన్స్ పంపించడానికి కూడా అక్కడ నోచుకోలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ రోజుకు అధికారులు అక్కడికి వెళ్ళి అధికారులు కానీ మంత్రి గారు కానీ వెళ్ళి గ్రామాల్లో పర్యటించిన దాఖలు కనిపించలేదు అధ్యక్ష. మరి ఇప్పటి వరకు మా జగనన్న వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను పరామర్శించి వాళ్ళని సంఘటన చూసి చలించిపోయి అక్కడ వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని నష్టం ఇచ్చారు అధ్యక్ష. ఆ అన్యాయం కనీసం వాళ్ళకి నష్టపరిహారం చెల్లించకపోయినా పర్వాలేదు కానీ అధ్యక్ష, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తున్నారు అధ్యక్ష.